పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన సమావేశాలు 19వ తేదీతో ముగిశాయి. ఇదిలా ఉంటే జాతీయ గీతమైన వందే మాతరంపై ఉభయ సభల్లో చర్చ జరగడం విశేషం. అలాగే కొత్త ఉపాధి హామీ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించడం మరో విశేషం. ఇదిలా ఉంటే ఢిల్లీ వాయు కాలుష్యం, ఇండిగో సంక్షోభం కూడా ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చాయి. గరంగా కొనసాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. దీంతో పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 1వ తేదీన శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాగా 19వ తేదీలో శీతాకాల సమావేశాలకు ఫుల్ స్టాప్ పడింది. మొత్తం 15 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరిగాయి. కాగా జాతీయ గీతమైన వందే మాతరంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఇందుకు సంబంధించిన చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా వందే మాతరం గీతం విశిష్టతను ఆయన ప్రస్తావించారు. అంతేకాదు వందే మాతర గీతంలోని కొన్ని పంక్తులను కాంగ్రెస్ పార్టీ తొలగించిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని దివంగత పండిట్ జవహర్లాల్ నెహ్రూపై నరేంద్ర మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ముస్లింలను సంతృప్తిపరచడానికే వందే మాతర గీతంలోని కొన్ని పంక్తులను తొలగించేలా 1937 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీపై పండిట్ నెహ్రూ ఒత్తిడికి తీసుకొచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాగా పండిట్ నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. అలాగే ఎన్నికల సంస్కరణలపై కూడా పార్లమెంట్లో చర్చ జరిగింది. పేరుకు ఎన్నికల సంస్కరణలు అయినా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ బిల్లు చుట్టూ సదరు చర్చ జరిగింది. ఎన్నికల వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేయడానికే సర్ ప్రక్రియను చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సర్ ప్రక్రియ ద్వారా కేవలం అనర్హులైన వారి పేర్లను మాత్రమే ఓటర్ జాబితా నుండి తొలగించడం జరిగిందని అధికార పక్షం పేర్కొంది. కాగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ బిల్లుపై ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. ప్రధానంగా బీజేపీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసే పన్నాగం సదరు ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ బిల్లులో ఉందని కాంగ్రెస్ సహా అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు నిప్పులు చెరిగారు. ఇందుకు సంబంధించిన చర్చ సందర్భంగా కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం స్థానే కేంద్రం తీసుకురాదలిచిందని కొత్త చట్టానికి సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ ఆమోదించింది. సదరు బిల్లును సంక్షిప్తంగా వీబీజీ రామ్జీ అంటారు. కాగా కొత్త ఉపాధి చట్టం బిల్లుకు సంబంధించి లోక్సభలో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. అంతేకాదు వీబీజీ రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే విపక్ష సభ్యుల గందరగోళం నడుస్తుండగానే కొత్త ఉపాధి చట్టం బిల్లుకు సంబంధించి ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో అధికార పక్షం విజయం సాధించింది. అంతిమంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ ఆమోదించింది. అలాగే ఢిల్లీ వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్లమెంట్ ప్రాంగణంలో
ప్రతిపక్ష సభ్యులు మొహాలకు మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఎయిర్ పొల్యూషన్ను కంట్రోల్ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. అలాగే ఇండిగో సంక్షోభం కూడా శీతాకాల సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు సభలో ఒక ప్రకటన చేయడం విశేషం. ఇండిగో సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా హాట్గా కొనసాగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనేక కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.